ఫ్యాక్టర్ ఆఫ్ అని చెప్పి మనకేమి ఇచ్చారండి పాలినామియల్‌లో ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఫ్యాక్టర్ అంటే నేనేం చెప్పాను, ఇప్పుడు మనం ఇలా ఫ్యాక్టర్స్ ఏంటి అని అడిగినప్పుడు మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 ఇది దీనికి ఫ్యాక్టర్ అవ్వాలి అంటే దీనికి ఫస్ట్ 0 కనిపెట్టండి. x -1 కదా! సో, ఈ -1 అనేది ఈ పాలినామియల్‌లో ఉన్న x ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 రావాలి. ఓకే. x ప్లేస్‌లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ -1 ప్లస్ 1 అంతే కదా! ఇక్కడ చూడండి -1 హోల్ క్యూబ్ అంటే -1 -1 హోల్ స్క్వేర్ అంటే +1 అండి. సో, -3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ ఇంటూ మైనస్, -1 ప్లస్ 1 ఆన్సర్ 0 రావట్లేదు. కాబట్టి ఇది దీనికి ఫ్యాక్టర్ అవ్వదు. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షన్ కూడా 2x-1, 2x+1 ఉన్నాయండి. అంటే దీన్ని జీరోస్ కనిపెడితే మనం x=1/2 వస్తది. దీనికి 0 కనిపెడితే x=-1/2 వస్తది. ఇవి తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి యాక్చువల్‌గా అయితే. బట్ ఈ రెండింటికన్నా ఈజీ ఆప్షన్ మనకు ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది కదా! ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. ఎందుకంటే అది ఈజీగా ఉంది కాబట్టి మేబీ మన అదృష్టం కొద్దీ అదే ఆన్సర్ అయిందనుకోండి. ఇంక ఈ 2 చెక్ చేయాల్సిన పని లేదు కదా! అందుకని. సో, ఇప్పుడు x-1 చెక్ చేస్తే దీన్ని 0కి ఈక్వల్ చేసి x వాల్యూ ఎంతో కనిపెట్టండి. x=1 కదా! ఇప్పుడు ఈ 1 తీసుకెళ్ళి పాలినామియల్‌లో సబ్స్టిట్యూట్ చేయండి. x క్యూబ్ అంటే 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ x అంటే 1 ప్లస్ 1 చూడండి 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 3 ఇంటూ 1 అంటే -3 ప్లస్ 1 ప్లస్ 1 చూడండి 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 -3 0. సో, x-1 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది.